నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా శంఖవరం పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ సామాజిక కార్యకర్త మేకల కృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. ఉన్నవారికి ఇళ్ల స్థలాలు కేటాయించారని ఆయన మండిపడ్డారు. లబ్ధిదారుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్న విషయంపై తాము జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేసి పరిష్కరించామని తెలిపారు. ముఖ్యంగా 2022 నుండి 23లో మార్కెట్ నిర్మాణ నిధుల్లో భారీ అక్రమాలు జరిగాయని, పంచాయతీ ఖాతా నుండి ఒకే రోజు 16 లక్షల రూపాయలకు పైగా విత్ డ్రా చేశారని కృష్ణ ఆరోపించారు. దీనిపై ఆర్టీఐ ద్వారా సమాచారం అడగగానే అధికారులు భయపడి కొంత మొత్తాన్ని తిరిగి ఖాతాలో జమ చేశారని పేర్కొన్నారు. నిధుల ఉపసంహరణపై అధికారులు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని, ప్రజాధనాన్ని కాజేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని పంచాయతీ కార్యదర్శి వెల్లడించారు. మన శంఖవరం గ్రామం సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ గారు బొమ్ముడి చిట్టుబాబు గారు, అదేవిధంగా రాలింగి దొంగబాబు గారు, గౌరసన్ దొంగబాబు గారు, అదేవిధంగా ఇంకా కొంతమంది గ్రామ ప్రజల సమక్షంలో శంఖవరం గ్రామ పంచాయతీలో జరిగినటువంటి ఒక స్కామ్ని బయటపెట్టడానికి ఇక్కడ పిలిచాం. పత్రికా విలేకరుల సమక్షంలో మేము తెలియజేసేది ఏంటంటే, శంఖవరం గ్రామ పంచాయతీకి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 3వ కోట అంటే 3వ వంతుగా గత జనవరి నెలలో సుమారు 18 లక్షల రూపాయలు జమ చేయడం, అనాది కాలంలోనే 17వ తారీఖు ఫిబ్రవరి 2026వ తేదీన 16 లక్షల రూపాయలు సుమారు డబ్బు డ్రా చేయడం జరిగింది. ఈ డ్రా చేసిన డబ్బుల గురించి వివరాలను అడుగుతూ సోదరుడు రాలింగి వీర వెంకట సత్యనారాయణ అనే దొంగబాబు గారు మార్చి 16వ తారీఖున డ్రా చేసినటువంటి 16,08,000 రూపాయలకి సంబంధించినటువంటి ఓచర్లు, దానికి సంబంధించినటువంటి సంబంధించిన ఓచర్లు ఇమ్మని దరఖాస్తు చేయడం, 17వ తారీఖున ఈఓపిఆర్డి గారు ఆ యొక్క దరఖాస్తుని తీసుకుని మాకు ఎకనాలజ్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ హఠాత్తుగా 24వ తారీఖు మార్చి నెల 2026వ తేదీన అన్నవరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గల అన్నవరం బ్యాంక్ యూనియన్ బ్యాంక్ నందు శంఖవరం గ్రామ పంచాయతీ అకౌంట్లో ఈ 1,92,700 రూపాయలు సుమారు జమ కావడం జరిగింది. ఇదేంటి ఇలా జమ అయ్యిందని చెప్పి మేము పరిశీలన చేయడం జరిగింది. 15 ఫైనాన్స్ నిధులు చెక్కు రాయాలంటే చెక్కు రాసే ముందే దీనికి సంబంధించినటువంటి ఓచర్లు, ఎంబుక్, ఎఫ్టీఓ అంటే ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అని చెప్పి టెక్నికల్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చి చూసుకుని ఇవ్వాల్సినటువంటి నిధులని ఎలా ఎందుకు ఇచ్చారు, మళ్ళీ వెనక్కి డబ్బులు ఎందుకు కట్టారని చెప్పి మేము శంఖవరం గ్రామ పంచాయతీ సరైన సమాధానం చెప్పని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. కారణం ఏంటంటే, ఈ డబ్బులు మళ్ళీ ఎంతకి వెనక్కి కట్టారు, ఎవరి పేరుని ఇచ్చారు, మీరు ఎవరు వెనక్కి కట్టేశారంటే సరైన సమాధానం చెప్పడం లేదు. ఆయన నాంత్రిక దారుల్లో ఉన్నారు తప్ప సమాధానం చెప్పకపోతే ఈ విషయాన్ని బహిరంగంగా శంఖవరం గ్రామ ప్రజలకి ప్రజా జాగృతి కరపత్రం అనే పత్రాన్ని నియమించి ఈ యొక్క పత్రం ద్వారా శంఖవరం గ్రామ ప్రజలకి, మిత్రులు, పత్రికా విలేకరులకి, ఉన్నతాధికారులకి కూడా ఈ కరపత్రాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది, పంపిణీ చేస్తున్నాం. ఇప్పుడు ఫైనల్గా నేను అడిగేది ఒకటే, శంఖవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి గారిని కానీ, ఈఓపిఆర్డి లేదా డిప్యూటీ ఎంపీడీఓ నాగలక్ష్మి గారిని కానీ, ఎంపీడీఓ గారిని కానీ నేను అడిగేది ఏంటంటే, అసలు ఈ ఫండ్ ఎవరి పేరున ట్రాన్స్ఫర్ అయింది, ఎవరు మళ్ళీ తిరిగి ఆ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేశారన్న విషయాన్ని ప్రజలకి, పత్రికా విలేకరులకి తెలియజేయాలని, అందులో జరిగినటువంటి ఆ స్కామ్కి సంబంధించి శాఖాపరమైన దర్యాప్తు జరిపి ఉన్నతాధికారులు డిపిఓ గారు, ఎంపీడీఓ గారు, ఈఓపిఆర్డి గారు దర్యాప్తు జరిపి బాధ్యులైనటువంటి అధికారులు కేసులు పెట్టాలని ప్రధాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి ప్రజల సొమ్ముని తిరిగి వెనక్కి కేవలం ఆర్టీఐ చట్టం వల్ల మీరా పంచాయతీ అని కేంద్ర ప్రభుత్వ యాప్ ద్వారానే ఈ డబ్బులు వెనక్కి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా జాగృతితో ఉండి మీరందరూ కూడా తెలుసుకుని ఇలాంటి మనం చూస్తేనే ఈరోజు గ్రామ పంచాయతీ నిధులను మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయంలో శాఖాపరమైనటువంటి దర్యాప్తు జరగాలని
నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. పేపర్స్ కావాలి, ఈ పేపర్స్ వచ్చాయి కదా, మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి. శంకవరం గ్రామ ప్రజలు జాగృతి అయ్యే వరకు కొనసాగుతూనే ఉంటారు. నిరంతర ప్రక్రియ. ఇందులో ఎవరో కూడా కలిసిపోయే వాళ్ళు ఆగిపోయే వాళ్ళు పంచాయతీకి వ్యక్తిగత పార్టీలను పక్కన పెట్టే పని చేయడానికి సిద్ధంగా ఉండే ఎదురుకు వచ్చాం. మేమందరం పని చేస్తాం, ఇంకా అందులో డౌట్ లేదు. శంకవరం గ్రామ పంచాయతీ విషయంలో పార్టీలకు అతీతంగా పనిచేయదలుచుకున్నాం. ఎందుకంటే ప్రతి పౌరుడు డబ్బులు ఈరోజు పత్రికా విలేకరులుగా శంకవరం గ్రామానికి చెందిన మీ అందరి డబ్బులు కూడా ఉన్నాయి. ఈ 1,92,000 మీకు కనీసం 2 రూపాయలు పడవచ్చు, 3 రూపాయలు పడవచ్చు, లేదా పైసలు పడవచ్చు తప్ప మీ డబ్బులు కూడా ఉన్నాయి. పత్రికా విలేకరులుగా మీ డబ్బులు దుర్వినియోగం అయ్యేదాన్ని నేను కేవలం ఆర్టీఐ చట్టం. మేకల కృష్ణ గారి ఇంటి వద్ద పాత్రికేయుల సమావేశానికి ఇచ్చేటువంటి గ్రామ ప్రజలకి పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన మేకల కృష్ణ పంచాయతీ శంకవరం గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం మీద ఆర్టీఐ చట్టం ద్వారా తెచ్చిన సమాచారం మీద నిధులు దుర్వినియోగం అని చెప్పి మీ అందరికీ పేపర్ పూర్వకంగా మీకు ఇవ్వడం జరిగింది. దీని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ అధికారులని, పై అధికారులని కోరుతూ మీ ద్వారా మా యొక్క విన్నపాన్ని తెలియజేయవలసింది.